హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో అంబాదేవి కోపంతో భీష్ముడు గురువుగారైన పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యమ సత్యము సాధకలంకము జాత్యంకార పర్యవసానము శక్తి ఇదే భక్తి ఇదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. అంబాదేవి చాలా కష్టపడి భీష్ముడు గురువుగారైన పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు పరశురాముడు, ఇంత కష్టపడి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు అంబాదేవి, నాకు హస్తినాపురం రాజ్యం నుంచి అన్యాయం జరిగింది అని చెప్తుంది. అప్పుడు పరశురాముడు, నా శిష్యుడైన భీష్ముడి దగ్గరికి వెళ్ళు, న్యాయం జరుగుతుందని చెప్తాడు. అప్పుడు అంబాదేవి, నాకు భీష్ముడి వల్లే అన్యాయం జరిగింది అని చెప్తుంది. దానికి పరశురాముడు, నా శిష్యుడు ఎప్పటికీ అన్యాయం చేయడని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు అంబాదేవి, నాకు న్యాయం జరిగే వరకు నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. ఆ తర్వాత హస్తినాపురానికి విచిత్రవీర్యుని రాజుగా చేయాలని నిర్ణయించుకుంటారు. అలా ఎక్కువగా తాగడం వల్ల విచిత్రవీర్యుడు చనిపోతాడు. విచిత్రవీర్యుడు చనిపోవడంతో అంబిక, అంబాలిక ఇద్దరు తమ భర్త చనిపోయాడు, పిల్లలు కూడా లేరని చాలా బాధపడుతూ ఉంటారు. దానికి సత్యవతీదేవి, రాజ్యంలో ఏ రాజైనా పిల్లలు పుట్టకుండా చనిపోతే ఆ రాజు భార్యలకు దేవర ధర్మం ద్వారా పిల్లలు కలగవచ్చు అని చెప్తుంది. అప్పుడు సత్యవతీదేవి వ్యాస మహారాజు దగ్గరికి వెళ్ళి తన కోడళ్ళకి దేవర ధర్మం ద్వారా పిల్లలు కలగాలని చెప్తుంది. ఆ దేవర ధర్మం వల్ల అంబికకు, అంబాలికకు ఇద్దరు కొడుకులు పుడతారు. అదే దేవర ధర్మం వల్ల దాసికి కూడా ఒక కొడుకు పుడతాడు. కానీ అంబికకు పుట్టిన కొడుకు గుడ్డివాడిగా పుడతాడు. అంబిక బాధపడుతూ ఉంటే భీష్ముడు, నీ కొడుకు గుడ్డివాడైనా సరే అన్ని విద్యలు నేర్పించి ఒక మంచి రాజుగా చేస్తానని చెప్పి మాటిస్తాడు. అప్పుడు సత్యవతీదేవి అంబిక, అంబాలికకు పుట్టిన కొడుకులకి పేర్లు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. అంబికకు పుట్టిన కొడుకు పేరు ధృతరాష్ట్రుడు అని, అంబాలికకు పుట్టిన కొడుకు పేరు పాండురాజు అని పెడతారు. ఆ తర్వాత భీష్ముడు దాసికి పుట్టిన కొడుకు కూడా వీళ్ళతో పాటే తమ్ముడుగా పెరుగుతాడని చెప్పి విదురుడు అని పేరు పెడతాడు. ఆ తర్వాత అంబాదేవి, నాకు న్యాయం జరగలేదని చెప్పి ఒక కట్టెలు పేర్చుకొని మంటను పెట్టుకొని దాంట్లో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. అప్పుడు పరశురాముడు అంబాదేవి బాధను అర్థం చేసుకొని భీష్ముడి దగ్గరికి వస్తాడు. భీష్ముడిని తనతో యుద్ధం చేయమని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.